అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు డబ్బులు లేని వారు, చాలా పేదవారని చులకనగా చూసిన ఆ స్త్రీ ఈరోజు మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తుంది. తను వచ్చినా కూడా మీరు మాత్రము ఈరోజు మీ దృష్టిని మాత్రం వ్యాపారం పైన కొనసాగించాలి. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు అయితే మీకు లభించబోతున్నాయి. భాగస్వామ్య అనుభూతి కలిగి ఉంటారు. ఇక కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనవసరపు వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ఈరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సందర్భాలలో ఈరోజు మీకు పెద్దల సూచనలు, సలహాలు అయితే బాగా ఉపకరిస్తాయి. ఈరోజు విందు వినోదాలకు తగు విధాలుగా హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. పనులు బిజీగా ఉంటారు. ఈరోజు హార్డ్ వర్క్ తోటి పనులను చేయడం సాధ్యమవుతుంది. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈరోజు సంభాషణ మీద ప్రాధాన్యత వహించాల్సి ఉంటుంది. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. పనిలో బిజీగా ఉండడం అనేది సాధ్యమవుతుంది. ఈరోజు రాశివారి కుటుంబంలో ఆనందముఖ వాతావరణం కలిగి ఉంటారు. ఇక ఆరోగ్యం బాగుపడడానికి మీకు యోగా, వ్యాయామం చేయడము, ప్రాణాయామం చేయడం అనేది చాలా బాగా ఉపకరిస్తుంది. పెద్ద పెద్ద విజయాలు చేయడం కూడా మరి సాధ్యమవుతుంది. ధైర్యం మీలో పెరిగిపోతుంది. బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు. మరియు ఈరోజు సామరస్యంతో పనులు చేయడం అనేది జరుగుతుంది. అయితే కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి విభేదాలను కూడా ఈరోజు పరిష్కరించడానికి మీకు మంచి రోజుగా ఉంది. మీకు సామర్థ్యం కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం అయితే లభిస్తుంది. మరియు ఈరోజు మరి ఎవరైతే మరి ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఆలోచనలో ఉన్నారో అటువంటి వారికి కూడా శుభదినముగా ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగం కొరకు మరియు చేసేటటువంటి ప్రయత్నాలలో ఉన్న ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. ఇక ఈరోజు బ్యాంకు రుణాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి. సొంత ఇంటి కల తొందరగా నెరవేరబోతున్నది. ఈరోజు రాశులు మాత్రం చూసినట్లయితే గనక మరి ఈరోజు ఒక శ్రద్ధాశక్తులతోటి కనుక పనిచేసినట్లయితే గనక ఖచ్చితంగా సత్ఫలితాలే కలగబోతున్నాయి. వివాదాలకు, వదంతులకైతే మరి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఖచ్చితంగా పెరుగుతుంది. వృధా ఖర్చులు అయితే నివారించాలి. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మరి ఎక్కువగా ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పెట్టాల్సిన రోజుగా ఉన్నది. కుటుంబ సమస్యలు ఉన్నా కూడా తొలగించుకోగల సామర్థ్యాన్ని అయితే మీరు ఖచ్చితంగా కలిగి ఉంటారు. విలాసాల కోసం అధిక ధనం అనేది ఖర్చు చేయడం కూడా జరుగుతుంది. విజయం అనేది మిమ్మల్ని వరించబోతుంది. మీ మీద మీకు నమ్మకం అనేది ఉండడం చాలా అవసరం ఈరోజు. అయితే ప్రతికూల ఆలోచనలు అయితే ఈరోజు విడిచిపెట్టాలి. కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది ఈ ఆలోచనల కారణంగా. కాబట్టి మీరు ప్రతికూల ఆలోచనలు అయితే దూరంగా ఉంచాల్సి ఉంటుంది. మరియు ఖర్చులను అయితే అదుపులో ఉంచుకోవాలి. మరియు ఈరోజు రాశివారు కుటుంబ సభ్యులతో ఆనందంగా, సంతోషంగా ఉండేటటువంటి ప్రయత్నాలు కూడా చేయడం అనేది కూడా జరుగుతుంది. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి అనారోగ్య సమస్యలు పెంచుకోకండి. ఈరోజు మనసును ప్రశాంతంగా ఉంచండి. నిదానంగా ఆలోచించండి. ఇలా చేయట కారణంగా మీకు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు ఈరోజు లాభం అనేది చేకూరే అవకాశం ఉన్నది. మీకు అనారోగ్య సమస్యలు కూడా ఇక దరి చేరవు. ఈ సంఖ్య చూసినట్లయితే కనుక మరి 74 మరియు లక్కీ కలర్ అయితే లోహ. ఈరోజు ఈ రాశి వారి పరిహారంలో దోష నివారణ కొరకు ఒక పెద్ద బాదం ఆకును అయితే తీసుకోవాలి. ఆకు మీద గంధం లేదా సున్నంతో, రావి చిట్టుపులతో కాండం దగ్గర శ్రీం అనే అక్షరం రాయాలి. కింద క్రీం అనే అక్షరం రాయాలి. ప్రవహించి నీటిలో వెచ్చిపెట్టాలి. ఇలా చేయట కారణంగా మీకు మంచి జరుగుతుంది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు లాభమే చేకూరుతుంది. ఎటువంటి దోషాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. ఆ తర్వాత మీరు కనుక ఈరోజు చక్కగా మరి నవగ్రహ శ్లోకాలను పఠిస్తే కనుక చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు దోష నివారణ కూడా జరిగే సంకేతాలు అయితే మరి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మీరు రాత్రిపూట నల్ల కుక్కలకైతే రొట్టెలను తినిపించాల్సి ఉంటుంది. మీకు ఇలా చేయట కారణంగా మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ చెడు ప్రయోగాలు అనేవి మీకు పనిచేయవు. మీ మీద తిరిగి ఎవరైతే చేశారో వారికే వెళ్ళి చేరుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈరోజు
మీరు ఈ యొక్క దోష నివారణ పరిహారం చేసినట్లయితే గనక మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది. చాలా లాభాలు కూడా కలుగుతాయి. ఆటంకాలు, అడ్డంకులు, అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.